అల్ ఫలాహ్ యూనివర్సిటీ హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న ఈ యూనివర్సిటీ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఢిల్లీ పేలుడుకు కుట్ర జరిగింది ఇక్కడే. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా భారీగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది కూడా ఇదే యూనివర్సిటీలోని ఒక కీలక భవనంలో. ఆ భవనం నెంబరు 17. ఇదే భవనంలోని రూమ్ నెంబర్ 13లో ఢిల్లీలో పేలుడులకు కుట్ర చేసినట్టు గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇదే యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ముజ్మిల్ షకీల్ దగ్గర పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటు 360 కిలోల పేలుడు పదార్థాలు చిక్కాయి. దర్యాప్తు అధికారులు ప్రశ్నించడంతో మహిళా డాక్టర్ షహీన్ పేరు వెలుగులోకి వచ్చింది. వెంటనే షహీన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షహీన్ తో పాటు ఆమె తండ్రి సయీద్ అన్సారీని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపించడంతో కుట్ర కోణంలో తెర వెనుక భాగోతం బయటకు వస్తోంది. ఏడాదిన్నరగా కుటుంబంతో షహీన్ టచ్ లో లేదన్నది సయీద్ అన్సారీ చెబుతున్న మాట. కాన్పూర్ లోని GSVM మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా షహీన్ పనిచేసింది. 2013లో ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగానికి డుమా కొట్టడమే కాదు, 2015లో భర్త జాఫర్ హయత్ తో విడిపోయింది. షహీన్ ను ఉద్యోగం నుంచి GSVM మెడికల్ కాలేజ్ అయితే తొలగించింది. షహీన్ ఈమెయిల్స్ లో అనుమానాస్పద సమాచార వివరాలను గుర్తించారు. విదేశీయులతో నిత్యం మెయిల్స్ పంపినట్టు తెలుసుకున్నారు. ఫరీదాబాద్ లో డాక్టర్ ముజ్మిల్ తో షహీన్ కు పరిచయం ఏర్పడిన తర్వాత ఉగ్ర కుట్రలకు తెరతీసినట్టు సమాచారం. డాక్టర్ ముజ్మిల్ తో షహీన్ కు సన్నిహిత సంబంధం ఉంది. ముజ్మిల్ సాయంతో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో షహీన్ చేరింది. ముజ్మిల్ షహీన్ ఇద్దరు బిల్డింగ్ నెంబర్ 17లో తిష్ట వేశారు. రూమ్ నెంబర్ 13లో నిత్యం ఉగ్రదాడులపై చర్చలు జరిపారు. వారం క్రితమే వర్సిటీకి పర్వేజ్ రాజీనామా చేశారు. సోదరి షహీన్ తో కలిసి ఉగ్ర కుట్రలో పర్వేజ్ అన్సారీ భాగమైనట్టు తెలుసుకున్నారు. పర్వేజ్ అన్సారీని కూడా దర్యాప్తు అధికారులు పట్టుకుని ప్రశ్నిస్తున్నారు.